ఈ కావలి గోపురం యొక్క విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎర్ర సముద్రానికి ఎదురుగా ఈ ఈ ఈ ఈ కావలి గోపురం ఉంటుంది. కావలి గోపురం మీద కావలివాడు ఎదురు చూస్తూ ఉంటాడండి, కాపలా కాస్తూ ఉంటాడు. ఎవరైనా సముద్రం మార్గం నుండి శత్రువులు వచ్చారనుకోండి, వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ కావలి గోపురం మీద నుండి ఆయన అగ్ని ముట్టిస్తాడు, అగ్నిని రాజేస్తాడు. అక్కడ ఏదో మొత్తం దివిటి కానీ ఏదో ఒకటి అగ్నిని రాజేస్తే ఈ ఈ ఈ అగ్ని ఇంకొక కావలి గోపురంలో ఉన్న వాళ్ళు కనబడుతుంది. వెంటనే వాళ్ళు అక్కడ అగ్నిని ముట్టిస్తారు. అక్కడ నుండి ఇంకొక గోపురం ఉంటుంది, వాళ్ళకి ఇది కనిపిస్తుంది, వాళ్ళు అగ్నిని ముట్టిస్తారు. ఇలా అది రాజనగరం దాకా సందేశాన్ని అందించడానికి కొరకు, శత్రువులు వచ్చినప్పుడు సందేశాన్ని అందించడానికి కోసం ఈ కావలి గోపురాలు అక్కడక్కడక్కడ ఉంటుందండి. దేవుడు అంటాడు, ఈ గోపురానికి సముద్రానికి మధ్యలో బయల్సెఫోను అనే దానికి ఎదురుగా వీళ్ళు దిగాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బయల్సెఫోన్ అంటే దానికి అర్థం ఏంటంటే ఐగుప్తు దేశపు యొక్క దేవత, యుద్ధ దేవత. ఏ దేవత అండి? యుద్ధ దేవత. ఒకవైపున కావలి గోపురం, మరొకవైపున ఐగుప్తు దేశం యొక్క యుద్ధ దేవత, మరొకవైన సముద్రం. వీటి మధ్యలో ప్రభు నిలబడమన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాను. చెప్పండి కూడా అందరు గట్టిగా. వాళ్ళకి సందేశాలు అందించే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి యుద్ధ దేవతలు ఉండొచ్చు, కానీ నేను మీ పక్షాన నిలబడి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలపై మిమ్మల్ని నడిపిస్తాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి. మనం ఆరాధించే దేవుడు సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దాన్ని చూసి పారిపోమ్మని చెప్పడండి. ప్రభువా ఇదేంటి నాయనా, ఒకవైపునేమో కావలి గోపురాలు ఉన్నాయి, వాళ్ళకి న్యూస్ వెళ్ళిపోతుంది. న్యూస్ ఎప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది, తుమ్మినా దగ్గినా సీదినా ఈదినా. ఎలా తెలుస్తుందో తెలియని ఏమైంది? స్తోత్రం చెప్పండి గట్టిగా కదా. ఎలా తెలుస్తుందో తెలియట్లేదు పాస్టర్ గారు, మేము అంతా తలుపులన్నీ వేసుకొని మాట్లాడుకున్నాం, ఈ న్యూస్ ఎలా బయటకు వెళ్ళిందో తెలియని తప్పేమని చెప్పండి. కొన్ని గోపురాలు ఉంటాయి, కావలి గోపురం, ఇదే పని. ఇంకా ప్రైజ్ లార్డ్. అక్క దగ్గింది, అన్న తుమ్మాడు, పిల్ల ఏడ్చింది, అర్థమైందండి, కుక్క మొరిగింది, పాములు బుసలు కొట్టింది చెప్పుకొని కావలి గోపురాలు ఉంటాయి. కావలి గోపురాన్ని తప్పించుకొని తిరగమని చెప్పరా, అక్కడే వచ్చి బస చేయండి, అక్కడే దిగండి, ఏం పర్వాలేదు. అయ్యా న్యూస్ వెళ్ళిపోతుంది, అయ్యా న్యూస్ అవుని న్యూస్ ఛానల్ ఉన్ని ఏమైంది, ఆ ఛానల్ ముందే మీరు దిగండి. ఎందుకంటే మీ పక్షాన యుద్ధం చేసేది నేను. చెప్పండి కూడా అందరూ గట్టిగా. మీ పక్షాన నేను యుద్ధం చేస్తాను. దేవుడు మన పక్షమున ఉన్నాడని మనకు తెలియాలి. ఆయన మన పక్షమున ఉన్నప్పుడు యుద్ధం చేస్తాడు. బయల్సెఫోన్ అని ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద వాళ్ళ దేవత, యుద్ధ దేవత. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ దేవత వల్ల మాకు జయం కలుగుతుందని. ఒక పర్వతం, ఆ పర్వతం మీద ఒక దేవతా విగ్రహం. ఏంటంటే వాళ్ళ యుద్ధాల్లో వాళ్ళకి విజయం ఇచ్చే దేవత. కానీ ఎవరైనా కానీ ప్రభు వాళ్ళ దేవత అటువైపు ఉంది, కావలి గోపురం ఇటువైపు ఉంది, మమ్మను దానికి ఎదురుగా నిలబడమంటాం. ఏంటంటే నిలబడండి, ఎందుకంటే మీ పక్షాన్ని యుద్ధం చేసేది నేను. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎప్పుడైనా కానీ సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకొని పారిపోవద్దు. పరీక్ష వచ్చిందా, ఎదుర్కొందాం, నిలబడదాం. ప్రభు మన పక్షాన ఉంటాడు. ఎగ్జామ్ రాయాలి కదా, పోస్ట్ పోన్ అయితే బాగుంటుందని అంటుంటారు. మరలా అయినా రాయాల్సిందే కదా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అన్న ప్రార్థన చేయడన్నా, ఎగ్జామ్స్ వచ్చేసిందన్న, కొంచెం పోస్ట్ పోన్ అయితే బాగుంటుందన్న, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదన్నా, అసలు ఇంకా 4 పేజీలు చదవాల్సి అంటూ ఉంటారు. ఎప్పటికైనా రాయాల్సింది కదా, రాద్దాం. ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రార్థన చేయండి అన్న, నాకు పెళ్ళి అంటే భయం వేస్తుందన్న. వయసు ఎంత? 32. ఇంకా భయం ఏంటో? ఒకటే భయం అన్న, పెళ్ళి అంటే నాకు తెలియదు అంటే. తెలుసుకుంటావు. 13 ఏళ్ళకి పెళ్లి చేసుకొని జీవితాలు తెలుసుకుని వాళ్ళు లేరా? నీకు 32, ఇంకా భయం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. సమస్యలు, పోరాటాలు ఏదైనా వచ్చినప్పుడు దేవుడు ఆ సమస్య దగ్గర నుండి పారిపోమ్మని కాదు, అంటే పెళ్ళి సమస్య అని కాదు అని అర్థం. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని పారిపోమ్మని ఎప్పుడు చెప్పడు. సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురుగా మనం నిలబడితే మన పక్షాన ప్రభు నిలబడి ఉంటాడు. ప్రతి స్థలమందు ప్రభు మన పక్షాన ఉంటాడు.
మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయగా సులువాయే నా పయణము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయ సులువాయే నా పయణము. హల్లెలూయా. ఎక్కడ నిలబడిన మహారాజుగా దేవుడు మన పక్షాన్ని నిలబడబోతున్నాడు. చెప్పండి కూడా ముందర గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఆయన నా పక్షమున ఉన్నాడని నాకు తెలిసింది. నేను ఆయనకు మొరపెడితే నా శత్రువులు వెనక్కి తిరిగిపోతారు. దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలను అందరికీ దాటించాడు. కొన్నిసార్లు మనుషులు ముట్టడి వేయవచ్చు. కొన్నిసార్లు ప్రకృతి కూడా మనకు వ్యతిరేకంగా మారిపోవచ్చు. ప్రకృతి కూడా మనకు వ్యతిరేకంగా విరుద్ధమైన పరిస్థితులు, వ్యతిరేకమైన కార్యాలు, అన్ని మార్గాలు మూయబడినట్లు మనకు అనిపించవచ్చు. కానీ ఆకాశ ద్వారం తెరవబడి ఉందండి. ఆ స్థలంలోనికి మేఘస్తంభముగా దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. అగ్ని స్తంభముగా దిగి వచ్చాడు. ఆమేన్. మేఘస్తంభం అంటే నేను గతంలో మీకు గొడుగు అని చెప్పాను. ఎలా ఉంటుందండి? ఒక గొడుగులాగా ఉండేది. ఇంకా చెప్పాలంటే ఒక బౌల్. ప్రైస్ ఎలాడ్. ఏ బౌల్ అందాం? ప్రైస్ ఎలాడ్. ఒక పాత్ర లేకపోతే ఒక బౌల్. గులాబ్ జామున్ వేసుకొని తింటారు కదండి, బౌల్. అది కావచ్చు, ఐస్ క్రీమ్ బౌల్ కావచ్చు. ఏంటండి, అలాంటి ఒక పాత్ర లాగా వాళ్ళ మీద అలా కప్పుంచేశాడు దేవుడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. 30 లక్షల మంది, ఇంచుమించు ఒక 30 లక్షల మంది మీద ఒక బౌల్ లాగా వచ్చి, ఒక పాత్ర లాగా వచ్చి వాళ్ళని మూసేసింది మేఘస్తంభం. వాళ్ళు కదిలి వెళుతూ ఉన్నారండి. వాళ్ళ మీద ఒక బౌల్ లేకపోతే ఒక గొడుగు, ఒక అంబ్రెలా లేకపోతే ఒక బౌల్ లాగా వాళ్ళని దేవుడు అలా మూసిపెట్టాడండి. శత్రువులకి ఏం అర్థం కాదు. ఏంటి, ఎవరున్నారు? శత్రువుల కంటికి కనబట్లే వాళ్ళు. శత్రులు ఎవరున్నారు, ఏం జరుగుతుందని బయట నుండి వాళ్ళు ఎదురు చూస్తారు. ఒక మేఘం కదులుతుందండి, ఆ మేఘంలో వాళ్ళు వెళుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మన పక్షాన దేవుడు ఆ విధంగా నడిపించబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. గట్టి 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 గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మొదటి మాట, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నేను ఆయనకు మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనక్కి మళ్ళీ